హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ కార్తీక మాసం వన భోజనాల గురించి. మేము ప్లేస్కి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ గుడి ఉండేది. ఫస్ట్ గుడికి వెళ్ళాము. గుడి దర్శనం చేసుకున్న తర్వాత కార్తీక మాసం ఎక్కడైతే వన భోజనాలు అవి జరుగుతున్నాయో అక్కడికి తీసుకెళ్తాను. వెనకాతలు కనిపిస్తోంది కదా, అదే లలితాదేవి గుడి. కొత్తగా కట్టారంట, 1 year అలా అవుతుందంట. ఏరియా ఎక్కడ అంటే పిఎం పాలెంలోని 3rd బస్ స్టాప్ దగ్గర. పిఎం పాలెం మీకు విశాఖపట్నంలో పిఎం పాలెం ఐడియా ఉంటే అక్కడ రామాలయం ఒకటి ఉంది. రామాలయం ఆపోజిట్ స్ట్రీట్లోని, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్ట్రీట్లోని కొంత లోపలికి వెళ్తే ఈ గుడి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ శివుడు దర్శనం కార్తీక మాసం కదా, శివుడు దర్శనం ఫస్ట్ చేసుకొని అప్పుడు అంబర్ దర్శనంకి వెళ్దామని ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ అభిషేకం చేస్తున్నారు. సో నేను కూడా చేసిన తర్వాత నెక్స్ట్ అలాగా అంబర్ దర్శనం చేసేసుకొని, దర్శనం అయిన తర్వాత ఎక్కడైతే ఇప్పుడు ఈ వనభోజనాలు జరుగుతున్నాయో ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ గుడిలోని ఫస్ట్ టైం చూశాను ఇంత పెద్ద అఖండ దీపం పెట్టారు. అంటే ఎప్పుడు చూశాను మట్టి పాత్రలోని, లేదా చిన్న చిన్న దీపాలు ఉంటాయి. ఇత్తడి దీపాలు చూసినా కూడా చిన్న సైజులోనే చూశాను, కానీ ఇంత పెద్ద సైజు చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది, ఇంత పెద్ద దీపం ఏమిటి పెట్టారు, ఏంటి సంగతి అని. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నేను తెలుసుకొని మీకు చెప్తాను. సో ఇలాగా శ్రీ లలితా పరమేశ్వరి బ్రాహ్మణ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న కార్తీక మాస సమార్థానికి వచ్చాను. ఇక్కడ ఇలా ఎంటర్ అవుతూనే ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసి లోపలికి వస్తున్నారు. నేను మెంబర్ని కాదు కాబట్టి డైరెక్ట్గా మేము లోపలికి వెళ్ళిపోయాము. అంటే దీనికి ఫస్ట్ ఎంతో కొంత పే చేయాలి అన్నట్టు అలా ఉన్నదన్నమాట. నార్మలీ ఆ అమౌంట్కి ఎవరు ఎక్కడ ఏది ఇవ్వట్లేదు. కాకపోతే జస్ట్ 200 per personలోనే వీళ్ళు టిఫిన్స్, భోజనాలు, స్నాక్స్, మార్నింగ్ టు ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీలు అన్నీ ప్రొవైడ్ చేశారు. వెళ్తూనే అప్పుడే టైం అయిపోతానని ఫస్ట్ మేము తినేసాము. అక్కడ నా కొడుకు ఏమో పైన కూర్చొని తింటానని పైన కూర్చొని తింటున్నాడు, నేను కింద కూర్చోను అని. పాప ఇటు అటు గెంతుతుంది అనేసి మేము కింద కూర్చుని పోయాము. తనకి ఇడ్లీ చల్లగా అయిపోయింట, అందుకే ఫేస్ అలా పెట్టింది. వేడి ఇడ్లీ లేదంట, నేను లేట్ చేసానంట వెంటనే పెట్టకుండా, అందుకోసం అలాగా. కానీ బాగానే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఆ ప్లేస్ అంతా, అక్కడ మనుషులు, జనాలు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. హే గాయ్స్, ఈరోజు ఇప్పుడు నేను విహారయాత్రకి ఇక్కడికి వచ్చాను కదా. ఇక్కడ అందరూ ఏంటేంటి తింటున్నారు, ఇక్కడ ఫుడ్, అక్కడ ఫుడ్, ఇక్కడ ఏమో మా కమిటీ మెంబర్స్ రిజిస్ట్రేషన్, అక్కడ ఫుడ్ ఉంది. చూద్దాం ఇప్పుడు ఏంటి ఎక్కడ ఉందో. హాయ్ అండి, ఏంటి ఈరోజు స్పెషల్స్? శ్రీ లలితా పరమేశ్వరి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన. ఈరోజు ఇప్పుడు ఈ వనభోజనాల్లోని ఈ పిక్నిక్ లో ఫస్ట్ టిఫిన్ పెడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ వడ, ఇడ్లీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. ఏది నీ కూతురు చెప్పు, దానికి చెప్పండి. ఇది కూతురు ఎక్కడ ఆడుతుంది ఇక్కడ. చూడు నాన్న, శిల్పాప్ చూడు, అక్కడికి వెళ్ళిపోయింది. నాకు వీళ్ళిద్దరు ఆడుకుంటా అని వెళ్ళిపోయారు. చూద్దాం. ఇది శాంసంగ్ జూము అని అంటున్నారు కదా. నేను నా పిల్లలు అక్కడ ఉన్నారు, సో జూమ్ చేసి చూస్తున్నాను. కుబేర్,
వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. తదుపరి ఇప్పుడు అందరూ కూడా సమావేశం కానీ కొద్ది క్షణంలో సమావేశం అవుతున్నాము. అందరూ కూడా దయచేసి ఎవరి స్థానాల్లో వారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అనౌన్స్మెంట్ చేశారు, కాసేపట్లో స్టార్ట్ అవుతుంది, మీరు అందరూ వచ్చి కూర్చోండి అని. ఇది అందరిలాగా ఇప్పుడు నార్మల్గా అండ్ వనభోజనాలు అందరం వెళ్ళాం, గేమ్స్ ఆడాం, ఎంజాయ్ చేసాం, వచ్చేసాం అని కాకుండా గేమ్స్ అయితే ఎలాగో మాకు ఆడిపించారు. బట్ ఈ మెయిన్ వాళ్ళ కమిటీ ఎందుకు ఎలా క్రియేట్ అయింది, దేని గురించి ఈ సంఘాన్ని క్రియేట్ చేశారు అన్నది మీకు ఈ వీడియోలో అంతా చూపిస్తాను. యాక్చువల్లీ వీడియో చాలా లెంత్ ఉంది. మార్నింగ్ మేము 8 o'clockకి వెళ్తే ఈవినింగ్ 5 వరకు ప్రోగ్రామ్ అయింది. సో అంత ఫుల్ మ్యాటర్ ఒకే వ్లాగ్లో కవర్ చేయడం కష్టం. నేను మేబీ 2-3 పార్ట్స్గా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వ్లాగ్లో ఇది ఎంతవరకు చేయగలిస్తే అంతవరకు నేను మీకు చూపిస్తాను. ఇలాగా అనౌన్స్మెంట్ అయిపోయిన వెంటనే చూస్తే కాసేపు టైం దొరికింది. పక్కనే పార్క్ ఉంది, పిల్లలేమో పార్క్లో వెళ్ళి ఆడేసుకుంటున్నారు. నేను స్టార్ట్ అవుతే పిలుస్తాను అని చెప్పాను. యాక్చువల్లీ గేమ్స్ ఉంటుంది, మ్యూజికల్ చైర్ అలాంటివి ఏమైనా ఆడిపిస్తారా అని అంటే పిల్లలిద్దరు కూడా నాతో వచ్చారు, లేకపోతే రాకపోదును. పాపం ఈ గేమ్స్ గురించి వెయిట్ చేసి ఈ మొత్తం ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ మాటలు అవన్నీ వినిన తర్వాత లాస్ట్కి ఆడాం గేమ్స్. అంటే ఆఫ్టర్ లంచ్ గేమ్స్ ప్లాన్ చేశారు. అప్పటికే ఇంకా వాళ్ళు అలిసిపోయి నీరసం అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా ముందు చూద్దరు. కానీ ఈ మెడలో కండక్టర్ బ్యాగ్ వేసుకొని తిరిగేస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేనండి స్లింగ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాము. అంటే పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ గబుక్కుమని చేతిలో పట్టుకోలేం కదా, అందుకే బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి మరి. అందుకే సో ఇలాగా మెయిన్ అక్కడ ఆవిడ ఉన్నారు కదా, ఇలాగ ఒక కాసేపటికి అంటే ఆల్మోస్ట్ 11 o'clock అలా అయిపోయింది అండి. ఆ టైంకి స్టార్ట్ అయింది. అంటే మరి అందరూ రావాలి కదా, మ్యాక్సిమం అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, యంగ్ పీపుల్ చాలా తక్కువ మంది వచ్చారు. మెయిన్గా ఎవరెవరైతే రావాలో వాళ్ళే ఫస్ట్ వచ్చి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ తాపీగా వచ్చారు అందరూను. ఇక్కడ ఇప్పుడు దీపారాధన చేస్తారంట. మెయిన్ కమిటీ మెంబర్స్, అదే కమిటీ ప్రెసిడెంట్, ఇవి అలా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఈ సంఘం అధ్యక్షుడు, సంఘం తాలూకు అన్నీ నాకు మొదటిసారి ఇలా ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ చూడడం. అందుకు ఒకవేళ నా చెప్పడంలో లోపం ఉన్నా నేను మీకు అర్థం అవ్వకపోయినా నన్ను తిట్టుకోకండి. ఆవిడ మాట్లాడుతున్నారు కదా మీకు అక్కడ వీడియోలో, అంటే నేను ఫ్రంట్ రోకి వెళ్ళి వీడియో తీద్దామంటే నాకు అవ్వలేదు. అంటే నేను ఒక్కదాన్నే వచ్చాను పిల్లలతోని, దానివల్ల ఫ్రంట్ రోకి వెళ్ళి తీద్దాం అంటే పిల్లలిద్దరూ మళ్ళీ నాకు కనిపించరు, ఇటు అటు వెళ్ళిపోతారు అనేసి అక్కడ వెనక వైపు కూర్చున్నాను. వీలైనంత వీడియో నేను కవర్ చేస్తాను, నాకు ఎంత వీడియో అయితే అంత. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈవిడ ఇక్కడ లక్ష్మి గారు మెయిన్ ఏంటి చెప్పాలంటే మెయిన్ పర్సన్స్ చాలా మంది ఉంటారు, కానీ మొత్తం ఈ బాధ్యత అంతా ఆవిడ లేకపోతే ఈ ప్రోగ్రామే అసలు లేదు. ఆవిడ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు వాళ్ళ పేర్లతోని, వాళ్ళు వచ్చి ఇలా దీపారాధన చేస్తున్నారు. ఒకసారి చూడండి, అదంతా చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓం ఉద్దీప్య సృజాతో వేదో భగ్నిం నిరతిం మమాః వసూయమయమాహ దేవం సుదిసోదిసాః బ్రహ్మరూపేణ సర్వేషామృతి సంస్థితః అతస్వాం స్థాపయం మధ్యమత జ్ఞానమపాకురుః దీపారాధనం కృత్వా ఓం శ్రీం క్లీం క్లీం సౌః శ్రీ శరవణభవాయ నమః ఓం శ్రీం క్లీం క్లీం సౌః శ్రీ శరవణభవాయ నమః ఓం శ్రీం క్లీం క్లీం సౌః శ్రీ శరవణభవాయ నమః.
ఓం గణానాం త్వం గణపతిం అవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్రీరసాదనం మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రాప్యే నిత్యం విద్యాదానం చ దేహి మే. శారదా శారదాంబోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీ సరస్వత్యే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వత్యే నమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. భద్రం కన్నేమి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిరజిత్రాః స్థిరైరంగైస్తువాంతస్తనూభిः విసేమ దేవ ఇదం యదాయుః. స్వస్తి న ఇంద్రో రుద్రశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. దీపారాధన అయిన తర్వాత అక్కడ వెనకతలు కనిపిస్తుంది కదా, తను శరణ్య. ఆ అమ్మాయి ఫస్ట్ పాట పాడింది. ఆ అమ్మాయి పాడిన పాటతోని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ పాప ఎలా పాడిందో విందాం. శక్తి సహిత గణపతిం సకల మునివర సురరాజ వినుత గురుకుహం శక్తి సహిత గణపతిం. పాటని ఫుల్గా తీద్దామని అనుకుంటే నా కూతురు వల్ల వీడియో తీయడం అవ్వలేదు. అందుకే వీలైనంత చిన్న ముక్క బిట్ తీసానమాట అమ్మాయి పాడిన పాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకోండి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పార్ట్ 2లో కలుద్దాం. వెయిట్ ఫర్ పార్ట్ 2. బాయ్.